సంగారెడ్డి జిల్లా రుద్రారంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఆలయంతో పాటు 2 దుకాణాలు, ఓ ఇంట్లో చోరీకి తెగబడ్డారు. ఆలయ హుండీలోని నగదు, బంగారాన్ని దోచుకెళ్లారు. అలాగే ఓ షాపులో ₹1,00,000 నగదు, ఓ ఇంట్లో టీవీ, బైక్ను చోరీ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. రాత్రి భజన చేసి 12:30 క్లోజ్ చేసాము. క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళాము. ఉదయం 5:30కు వచ్చే వరకు డోర్ ఓపెన్ ఉంది. అయితే చూసేసరికి లోపలికి వస్తే ఇక్కడ బీరువా అది లేదు, ఉంది. అయితే అందులో పుస్తమెట్టెలు అవి ఉన్నాయి. ఎంత ఉంటుంది? అమ్మవారి పుస్తమెట్టెలు అది ఒక 5-6 గ్రాముల వరకు ఉంటుంది. పైసలు ఏం లేవు. ఇక్కడ ఉంది ఇప్పుడు ఉండి అక్కడ వెంచర్లో అక్కడ పడేసి వాళ్ళు ఎంక్వైరీ చేశారు. అక్కడ బాక్స్ కూడా చూశారు, అది కెమెరా తీశారు. పైసలు అయితే పక్క 1,00,000 దాకా పోయినాయి అన్న. 1,00,000 దాకా పోయినాయి. అందులో సిగరెట్ డబ్బులు అన్ని చిన్న గోల్డ్ పెద్ద గోట్లకు బాగానే ఉంటాయి కదా. అవి మొత్తం ఇంచుమించు 10,000 మాలు ఉంటాయి. అది సిగరెట్లు పోయినాయి. సంతూర్ సబ్బులు కొన్ని, రిన్ సబ్బులు కొన్ని, సర్ఫ్ ప్యాకెట్లు, అవి ఇంట్లోకి చాయ్ పత్తలు, ఇక వాళ్ళకి దోషినండి. ఇంత ముఠ చేసుకుర్రట. ఇలా అవి తీసుకోపోయారు. పైసలు ఎన్ని ఉంటాయి? పైసలు అయితే 1,50,000 దాకా ఉంటాయి. మళ్ళీ నేను నిన్న ఊరికి పోయి వచ్చి పటగొలుసులు ఇంట్లోనే పెట్టినాను. 26 తులాలు పటగొలుసులు కొత్తాయి. జస్ట్ 2 నెలలు కూడా వాళ్ళకి తీసుకొని అవి నిన్న తీసి నిన్నే తీసి ఇంట్లోనే వేసిన పటగొలుసులు పోయి 1,50,000.